ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘన మెలోడీస్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇది వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అన్నమాట. ఇక్కడ మా నాన్నతో చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది, చూసేయండి. ప్రతిరోజు పొద్దున 6 కల్లా ఏ స్టేటస్ పెట్టాలా అని చెప్పి షేర్ చాట్లో సెలెక్ట్ చేసుకుంటాడనమాట మా నాన్న. అలా ఆ రోజు శ్రీరామనవమి అని చెప్పి ఒక 2-3 వీడియోలు అయితే వెతుక్కున్నాడు. చూద్దాం ఇప్పుడు ఏమంటాడో. స్టేటస్ పెట్టాడు. ఇది సీతారాముల కళ్యాణం జరుగుతుంది అన్నట్టు. ఇంకోటి ఇదేమో పెళ్లి పత్రిక లెక్క, వధువు వరుల పెళ్లి పత్రిక లెక్క ఒకడవుతాను. ఇదేమో రాముడు, ఇక ఆంజనేయుడు, ఇప్పుడు మీరు లేనిది ఇక ఊరు లేదన్నట్లు ఇది ఒకటి అన్నట్లు. అలా మీకోసం కూడా నేనే మొక్కేసుకున్నానండి. ఎనీహో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఇంతే నేను కోరుకునేది. ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఏం కోరుకోను. అండ్ దాని తర్వాత ఇంకా రైస్ కర్రీ అంతా చేసుకున్నాం. బెండకాయ కర్రీ చేసినండే. సో ఇంకా తినేసిన తర్వాత గుడికి వెళ్దాము అని అనుకున్నా. డొంకేశ్వర్లో మనకి సీతారాముల కళ్యాణం ఉంది అని చెప్పి స్టేటస్లు చూసిన, చాలామంది పెట్టారు. వెళ్దామని అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ నాకు హంసాపూర్కి రిటర్న్ అయ్యే బస్సు టైంకి సెట్ కాదు అని చెప్పేసి ఇంకా వెళ్ళలే. మా ఊర్లోనే గుడికి వెళ్ళేసి వచ్చినాం, నాన్న నేను పిల్లలు కలిసి. అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒక పార్సల్ వచ్చింది. అన్నయ్య ఏదో ఆర్డర్ చేసుకున్నాడంట. ఎవరికి ఏ పార్సల్ వచ్చినా కూడా ఓపెన్ చేసే ఎగ్జైట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలా నేను ఇంకా అది ఏంటా అని చెప్పి చూస్తున్నా, అంటే అర్థం కాలేదు బాక్స్ చూడగానే ఇది ఏంటి అని చెప్పి. ఐఎమ్ నాట్ ఎ పర్ఫ్యూమ్ పర్సన్ అన్నమాట, అందుకే నాకు ఎక్కువగా వాటి బ్రాండ్స్ కూడా తెలీదు. అలా చూస్తూ ఉంటే అర్థమైంది అన్నమాట. కానీ అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే మనకి సన్నంగా పొడుగా ఇంత బాటిల్స్ ఉన్నాయన్నమాట. ఒక 4 వచ్చినాయి, బాగుండే. సో నేను ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి అలా పట్టుకున్నా అంతే. తర్వాత ఇంకా మళ్ళీ అందులో ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా కొంచెం టైం ఉండే ఏం చేద్దామా అని చెప్పి అమ్మకైతే శారీ డ్రైపింగ్ అనేది ట్రై చేసా. ఐ మీన్ ఎప్పుడు కట్టడం వచ్చు కానీ నేర్చుకుంటున్నా కాబట్టి బాగుంటుంది అని చెప్పి అమ్మ మీదైతే ట్రై చేసా.
ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత 12:30 అట్లా అయింది. నాకు 1:30కి బస్ వచ్చేది ఉండే. ఇంకా మా ఊర్లోనే మల్లన్న టెంపుల్ అని ఉంటుంది, అక్కడికి నేను బైక్ పైన వెళ్ళినాం పిల్లల్ని తీసుకొని. పెళ్ళైపోయాక నిజంగానే మా నాన్నతో బైక్ పైన వెళ్ళడం చాలా మిస్ అయితే. సో వెళ్ళినప్పుడు అలా ఖచ్చితంగా 5 తోటలకన్నా పోతా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తా ఖచ్చితంగా. అలా ఇంకా మేమైతే గుడికి వెళ్ళిపోయినాం. ఇక్కడ జనాలు అదంతా చూపిద్దామని చెప్పి కొంచెం అంతా రికార్డ్ చేసిన. యాక్చువల్లీ నేను అది రీల్ కోసం రికార్డ్ చేసిన, అందుకే అది రేషో సరిపోలేదు. ఎట్లా ఓలో వచ్చేస్తుంది చూసేయండి. దాని తర్వాత ఇంకా ఏం లేదండి, జస్ట్ ఇంకా అన్నం తినేసి ఇంకా బస్ వస్తుంది వెళ్ళిపోవాలి, అదే ట్రాన్స్లో ఉన్నానన్నమాట. అదేంటో వెళ్ళే ముందు చాలా హ్యాపీగా వెళ్తాం, వచ్చేటప్పుడు అయ్యో మళ్ళీ వెళ్ళిపోవాలా అనే ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. ప్రతి అమ్మాయికి ఉంటుంది, నాకు అలాగే ఉంటుంది. వచ్చేసాక మనకి ఏ ఫీలింగ్ ఉండదేమో, కానీ వచ్చేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు ఆ ఫీలింగ్. ఎంతమంది అమ్మాయిలు ఇది ఫేస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నాకు బస్సు అయితే రాలేదు మా ఊరికి ఆ రోజు వచ్చేది. మళ్ళీ నందిపేట దాకా ఆటోలో వెళ్ళి నందిపేట నుంచి మళ్ళీ ఆర్మూర్ బస్సు ఎక్కి వచ్చేసిన. వచ్చేటప్పుడు మొత్తం ఒక 2-3 ఊర్లలో ఇలా జాతర టైప్ ఉందన్నమాట. మంచిగా అనిపించింది అవన్నీ చూస్తుంటే. మీకు చూపిద్దామని చెప్పి అవి కూడా కొంచెం ఒక బిట్స్ తీసిన. దాని తర్వాత ఇంకా ఆర్మూర్కి ఇంకొంచెం దూరం ఉంది అంతే ఇంకా వెళ్ళేది. అప్పుడు వచ్చారు చెక్కింగ్ ఆఫీసర్స్, మళ్ళీ బస్ ఆపారు. ఇంకా ఆర్మూర్లో దిగేసి ఇక ప్రవీణ్ వచ్చిండు, ఇంటికైతే వచ్చేసినాం. ఈ ఫోటో ఈరోజు నేను ఎడిట్ చేసిన, నాట్ సో పర్ఫెక్ట్. సో ఇంకా ఇంతే అండి ఈ వ్లాగ్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.